ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. 2026 ఫిబ్రవరి నెలలో శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అంటే 10 మంది సభ్యుల నుండి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అయితే ఈ సేవ 7 రోజులు ఉంటుంది. మీరు తిరుపతిని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే తిరుపతిలో 3 రోజులు లేదా 4 రోజులు సేవ చేసి మిగిలిన రోజులు తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి. లేదు తిరుమలని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 7 రోజులు మీరు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ, ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ సేవకి మీరు ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా ఈ నవనీత సేవని బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు తిరుమలలో సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ, ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఆ సేవని ఏ తేదీలో అయితే బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ తేదీలో మాత్రమే మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. మీరు ఏ తేదీకి బుక్ చేసుకుంటారో ఆ తేదీ తిరుపతి బుక్ చేసుకున్న వాళ్ళు తిరుపతిలోని విష్ణు నివాసంలో ఆ రోజు ఉదయం రిపోర్ట్ చేయాలి. తిరుమలని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకున్న వాళ్ళు ఆ సేమ్ డే తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాలి. ఇక పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాలి. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకు ఎవరు అర్హులు, ఇంకా ఈ సేవల్ని సింగిల్ గా కావచ్చు, గ్రూప్ గా కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అని వీటన్నింటికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.